అన్న నమస్తానా. నమస్తే బ్రదర్. అన్న ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనలో ఉన్నారు. అయితే పోలవరం ఈసారైనా చంద్రబాబు గారి హయాంలో పూర్తవుతుందా? ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడే 80% పోలవరం కంప్లీట్ అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం అంతా పక్కన పెట్టేసేపాటికి మళ్ళీ యథాస్థితికి మొదటి స్థితిగా చేరింది. సో ఈసారైనా పోలవరం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకున్నారు. 2026 అక్టోబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో 7 లక్షలకు పైగా 7 లక్షల హెక్టార్లకు పైగా ఉన్న ఈ వ్యవసాయ భూములకి నీరు అందించే విధంగా వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దాంతోపాటుగా దాని నుంచే విద్యుత్తును కూడా తయారు చేసే విధంగా కూడా ఒక ప్రణాళికను రచించుకున్నారు. సో మీరు అడగవచ్చు, గతంలో కూడా 2018 కల్లా 19 కల్లా పోలవరం పూర్తి చేస్తా అన్నారు, చేయలేకపోయారు కదా, ఇప్పుడు కూడా అలాగే టార్గెట్ పెట్టుకుని చేయకపోతే ఏంటి పరిస్థితి అని మీరు అడగవచ్చు. గతంలో చేయలేకపోయారు అంటే జీరోతో మొదలుపెట్టారండి. పోలవరం ప్రాజెక్ట్ అనేది జీరోతో మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ పనులు అనుకున్న దానికన్నా మించిపోవడం, ప్రధానంగా కేంద్రం నుంచి మద్దతు వస్తుంది, కేంద్రం నుంచి నిధులు వస్తాయి, కేంద్రం సపోర్ట్ చేసి పోలవరాన్ని, ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టుగా దాన్ని గుర్తించారు కాబట్టి కేంద్రం సహకరించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు, చిత్తూరు వరకు కూడా ప్రతి ఒక్కరికి అటు మంచినీటితో పాటు వ్యవసాయ భూములకి నీరు కూడా అందించవచ్చు. సో దాంతో పాటుగా అన్ని నదుల్ని అనుసంధానం చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ని సంపూర్ణంగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దే విధంగా ఒక ప్రణాళికని రచించుకుంటూనే దాని మీద వర్క్ చేసింది అప్పుడు 2014 నుంచి 19 కాలంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. అయితే కేంద్రం పోలవరానికి సంబంధించి ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టేసి కనీసం పోలవరం అన్న పట్టించుకుంటుందేమో అనుకుంటే పోలవరాన్ని పూర్తిగా పక్కన పడేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఎదురు తిరిగి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయింది, దాని గురించి తర్వాత ఆలోచిద్దాము, రాష్ట్రం నుంచే దానికి సపరేట్ బడ్జెట్ని కేటాయించి పోలవరాన్ని పూర్తి చేసుకుని రాష్ట్రానికి మనం చేస్తాను అన్నదాన్ని పూర్తి చేద్దాము అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నో కష్టాలు పడ్డారండి ఈ పోలవరం అంశం మీద. ప్రతి సోమవారం ఆయన పోలవరానికి వెళ్ళడం, అక్కడ పనుల్ని ఆయనే దగ్గరుండి పర్యవేక్షించడం అన్నీ కూడా మనం చూసాం. దాంతోపాటు ప్రతి సోమవారం ముఖ్యమంత్రి పోలవరం అనే కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతేకాకుండా ప్రజల్ని సందర్శనార్థం, ఎందుకంటే అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పుడు ఎన్నో ఆరోపణలు చేసింది. పోలవరం ఏటీఎంగా వాడుకున్నారు అని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే చంద్రబాబు నాయుడిని విమర్శించిన పరిస్థితి. అలాంటి సందర్భంలో అసలు అక్కడ పోలవరంలో ఏ పని జరగలేదు, అంతా కూడా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ ఏదైతే ప్రచారం చేసిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది పిన్ టు పిన్ ప్రజలకు తెలిసేలా చేయడంతో పాటుగా ప్రతి సోమవారం ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల పనులు కొంత స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళడం జరిగింది. అయితే రాష్ట్రం టైం బాగోకో లేదంటే పరిస్థితులు సానుకూలించకో ఏదేమైనా కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేద్దాం అనుకునే సమయానికి సరైన నిధులు లేకపోవడం, అనుకున్న దానికన్నా వ్యయం పెరగడం, అక్కడికి కింద మీద పడి అప్పటి ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో స్పీడ్గా అక్కడ పనుల్ని కొనసాగించడం జరిగింది. మనం చూసుకుంటే అక్కడ ఆ పోలవరానికి సంబంధించి ఎన్నో రికార్డులను సృష్టించారండి. ఈవెన్ ఒకే రోజు 32,000 లక్షలకు పైగా చదరపు అడుగుల కాంక్రీట్ని పోసి గిన్నీస్ రికార్డుల్లో కూడా ఎక్కిన పరిస్థితి అండి ఆ రోజున. సరే 2019 వచ్చేసరికి పోలవరం పూర్తవ్వాలి. ఎందుకు అవ్వలేదంటే ఇప్పుడు దాకా నేను చెప్పుకొచ్చినాయి ఎన్నో ఒడిదుడికలు తట్టుకుంటా అటు చేసి ఇటు చేసి దాదాపుగా 60% పైగా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు. సో ఇక ఎన్నికలు అయిపోయినాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. మొదటి శాసనసభ సమావేశం అంటే అసెంబ్లీలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. అంబటి రాంబాబు గారికి వచ్చి ఎక్కడ పోలవరం 2018 కల్లా పూర్తి అవుతుందన్నారని చెప్పి అవమానకరంగా సెటైర్ల మీద సెటైర్లు వేశారు. కట్ చేస్తే ఈరోజు వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలియదు, పోలవరాన్ని దీనమైన స్థితిలో పాడేశారు.
డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. అప్పటి ప్రభుత్వం కాంక్రీట్తో వేసిన గోడలన్నీ కూడా ఈరోజు వాటర్ ఆ వరదల వల్ల దెబ్బతిని ఆ వ్యయం మరింత పెరిగిపోయిన పరిస్థితి. అప్పుడు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేస్తే అది దేనికి పనికిరాదు, ఉత్తుత్తి అది అని చెప్పి దాని ద్వారా చంద్రబాబు నాయుడు డబ్బులు తినేశాడని చెప్పి ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి జిల్లాకి సాక్షాత్తు అదే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా వాటర్ ఇస్తున్న పరిస్థితి ఇప్పుడు. ఈరోజు ఆ పట్టిసీమను కూడా వాళ్ళు గత 5 ఏళ్లలో కనీసం రైతులకి ఆ పట్టిసీమ ద్వారా నీళ్లు వదిలే పరిస్థితి కూడా గత 5 ఏళ్లలో లేదు. పోలవరం చూస్తే దిక్కుతోచని స్థితిలో పాడేశారు. పోలవరం గురించి ఎవరన్నా నీటిపారుదల శాఖ మంత్రులని ముందున్న అనిల్ కుమార్ యాదవ్ని అడిగినా లేదా తర్వాత వచ్చిన అంబటి రాంబాబుని అడిగినా వాళ్ళు ఎవరో సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఇక అంబటి రాంబాబు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన నీటిపారుదల శాఖ మంత్రి కన్నా, అంటే ఒక ముక్కలో చెప్పాలంటే నోటిపారుదల శాఖ మంత్రికి ఎక్కువ, నీటిపారుదల శాఖకి తక్కువ అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ ప్రాజెక్ట్ గురించి ఏ విలేకరు సోదరుడైనా ఏదైనా ప్రశ్న అడిగితే నేనేమన్నా లేకపోతే నేనేమన్నా ఇంజనీర్నా లేకపోతే నేనేమన్నా జ్యోతిష్కున్నా అని చెప్పి ఈ మీడియా మీద సెటర్లు వేసిన పరిస్థితులు. సో అలాంటి సందర్భంలో పోలవరం పూర్తి, ఎందుకంటే 60% పైగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే వీళ్ళు గట్టిగా పట్టుకుంటే, అంటే నేను 60% అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాదాపుగా 70% పైగా పూర్తయింది అనేది అధికారిక లెక్కలు తెలుస్తూ ఉంది. అంటే ఒక 20 నుంచి 35% ఈ లోపల ఉన్న ప్రాజెక్ట్ని వీళ్ళు గట్టిగా కష్టపడి ఉంటే 2 ఏళ్లలో పూర్తి చేసి ఉండేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం చేయలే. సరే, ఎన్నికల్లో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ బాధ్యత మళ్ళీ కూటమి పార్టీ మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద పడిపోయింది. సో ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు పోలవరం పర్యటన చేయడం, అంటే ఇంతకుముందు చేశారు కానీ ప్రాజెక్టుని సందర్శించడానికి సంబంధించి దాని మీద ఒక రివ్యూ మీటింగ్ అనేది ఈరోజు జరగడం జరిగింది. సో ఖచ్చితంగా 2026 అక్టోబర్ నాటికి ఈ పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాము, ఖచ్చితంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తామని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ ఏడాది అంటే వచ్చేసింది కదా 2025 ఏడాది చివరి నాటికి, అంటే డిసెంబర్ నాటికి ఏదైతే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసుకుని తద్వారా 2026 అక్టోబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాము, ఇది నా హామీ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మీరు అన్నట్టుగానే ఏదైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నాయో అదీను, అలాగే ప్రస్తుతం అమరావతిని ఏదైతే పోలవరం దానికోసం 1200 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొచ్చారు. కానీ బురద జల్లే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే హైట్లు తగ్గించేస్తున్నారు, ఇవన్నీ తగ్గిస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడుతారు. బేసికల్గా హైట్ తగ్గించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి అండి. అది దాదాపుగా నాకు తెలిసి 3200 అడుగులకు పై 3600 అడుగుల దగ్గర ఎంత ఉండాలండి, అంటే 36.9 చదరపు అడుగులు, స్క్వేర్ ఫీట్ సంథింగ్ ఏదో అంటారు, నాకు ఆ లెక్కలు సరిగ్గా తెలియదు, మనం తప్పుగా అనుకోవద్దు. సో దాని ప్రకారం ఉన్నదాన్ని దాంట్లో 10 అడుగులు తగ్గించేసి 25-26 అడుగులకి గత ప్రభుత్వం కుదించేసి ఆ విధంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేద్దామని చెప్పి విఫల ప్రయత్నాలు చేసిందండి. దేవుడు ప్రజలు అందరూ ఉండటం లేదంటే మన అదృష్టం అనుకోవాలో, వాళ్ళు ఎలాగో పేరుకి హడావిడి చేశారు, హైట్ తగ్గిస్తాము లేదంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ టెండరింగ్ ఈ టెండరింగ్ అని చెప్పి ప్రజల సొమ్ముని దోచేసే ప్రయత్నాలన్నీ చేశారు. అదేవిధంగా పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే పెద్ద వరదలు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది. అంటే మీరు అనొచ్చు ఆల్రెడీ వాళ్ళని తరలించేశారు కదా అంటే, ఎక్కడికి తరలించారు? కొంచెం యువతలో తరలించి ఉంటారు, అవి కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. అది కాకుండా ఇంకా అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళకి అందాల్సింది ఏదైతే ఉందో దాని మీద ఇంకా మీమాంస జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి ఆ ప్రజలందరి ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం స్పందించి ఇచ్చేసి పోలవరం ప్రాజెక్టుని ఖచ్చితంగా 2026 అక్టోబర్ నాటికో లేదా నవంబర్ నాటికో పూర్తి చేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాని మీద ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నాకైతే పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అన్న.